వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు పవర్డ్ బై రాధాకృష్ణ సిల్క్ అండ్ టెక్స్టైల్స్ మదనపల్లి. ఆల్ రైట్, ఎలా ఉన్నారు? అలా ఉండాలి. మా బావులు ఎంత కష్టపడి మిమ్మల్ని చందమామల్లో చూసుకుంటుంటే మాట్లాడరే. ఆల్ రైట్, అసలే మేము చాలా హుషారైన ప్లేస్ లో ఉన్నాం, అదే మన పలమనేరు. సో మా వాళ్ళు అందరూ రెడీగా ఉన్నారు కాబట్టి లేట్ చేయకుండా మొదలు పెడతాం మన ఫస్ట్ రౌండ్. హెల్మితి హబీబో. ఆల్ రైట్, అసలే హుషారైన ప్లేస్ అన్నాం కదా, మరి ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తున్నాం. హలో అండి. హాయ్ సార్. ఏం పేరు? మధుశ్రీ. ఓ మధు అని ఎన్నిసార్లు పడతాడు బావ రోజుకి? ఆయన రింగ్ టౌనే అది సార్. అదే పెడతాడా? గొడవ లేదు ఇంకా. ఆయన పేరేంటి? మురళీకృష్ణ. మరి మురళి వాయించవాని నువ్వు ఎప్పుడు పాడతావు? మేము పాడను సార్. మరి ఆయన పాడుతున్నాడు కదా, మళ్ళీ నేను ఎందుకు పాడడం? ఆయన నీ పేరుతో పాడినప్పుడు నువ్వు ఆయన పేరుతో పాడాలి, అది రూల్ కదా. పాడుకుంటాం సార్. ఏం పాట? ఏదో ఒకటి. మా ఇష్టం అండి, మా ఇద్దరం ఏదో పాడుకుంటాం, నీకెందుకు చెప్పాలా? మా దగ్గర ఒక మిషన్ ఉందండి, మనసులో ఏదైనా మాట్లాడుకుంటే బయటకు వచ్చేస్తుంది అది. అవునా? బాగుంది. మీకు కావాలా? కావాలి. బావ మనసులో ఏమనుకున్నాడు తెలుసుకోవాలనా? కొంచెం దూరం ఉంటాడు కాబట్టి మనసులో ఎవరైనా ఉంటే తెలిసిపోద్ది. అలా ఉండదులేండి, కన్ఫర్మేషన్. ఉంటది. బావ మనసులో ఎవరున్నారు, ఏ హీరోయిన్ ఉంది కూడా తెలుసుకోవచ్చు. ఛాన్స్ లేదు, నేనే ఉన్నా. అది నువ్వు అనుకుంటే సరిపోదు, మిషన్ అనుకోవాలి. మిషన్ అనుకున్నా, నేను అనుకునేసా సార్. ఎలా అవుద్ది మీరు మిషన్? మేబీ. సరే మధు గారు, జాగ్రత్తగా వినండి. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, ఇంటి వెనక పెద్ద గల్లీ ఉంటది, కిటికీలోంచి తొంగి చూస్తే లొల్లు అవుతుంది, అటకేకి కూర్చుంటే పక్కన బల్లి ఉంటది. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, ఇటుక వెనక చూస్తే ఇల్లుంటది. ఇటుక వెనక చూస్తే ఇల్లు ఉంటదా? ఇంటి వెనక చూస్తే గల్లీ ఉంటది. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, ఇంటి వెనక చూస్తే గల్లీ ఉంటది. గల్లీ చివరి బావొస్తాడు, ఈమె ఇక్కడి నుంచి వెయిట్ చేస్తది, వచ్చేటప్పుడు ఏం తెస్తాడు ఓపెన్ చేసి చూస్తది. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, ఇంటి వెనక చూస్తే పెద్ద గల్లీ ఉంటది, కిటికీలోంచి తొంగి చూస్తే లొల్లు అవుతుంది, అటక మీద ఎక్కువ కూర్చుంటే బల్లి ఉంటది. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, ఇల్లు వెనక చూస్తే గల్లీ ఉంటది, అటుకు ఎక్కి చూస్తే అయ్యో భగవంతుడా. ఈ అటకలు ఎక్కడ ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు? అసలు బాగా తెగించవరా నువ్వు. ఈ సిస్టర్ బాగా చెప్తారు, రండి. పేరేంటండి? జ్యోతి గారు. ఏంటి ఇక్కడ ఉన్నారు? మా ఊరు కదా ఇది. ఇది మీ ఊరా? మా ఇంటాయన ఊరు. ఇంటాయన ఊరు. మీకు ఎంత బాగా తెలుగు వచ్చో తెలుసుకోవాలంటే తెలుగులో పాట పాడండి. అడి తిరిగి పాట నాకు రాదు. 2 ముక్కలు పాడండి, పర్లేదు, మొదలెట్టండి అంతే. జ్యోతి గారు, బావగారి పేరేంటి? శ్రీనాథ్. సో మీకు వచ్చే జన్మలో ఒక హీరోగా పుట్టే ఛాన్స్ వస్తే ఏ హీరోగా పుడతారు? హీరో అంటే కన్నడలో అంటే రాజ్ కుమార్. ఇక్కడ రామ్ చరణ్. సరే ఇప్పుడు చెప్పండి. టార్చ్ లైట్ ని ఆఫ్ చేద్దాం, షేక్ బేబీ షేక్ అంటూ షేక్ డాన్స్. బెడ్ లైట్ ని బ్రేక్ చేద్దాం, బ్రేక్ బేబీ బ్రేక్ అంటూ బ్రేక్ డాన్స్. నేను ఫస్ట్ లైనే మర్చిపోతుంది, మీరు చెప్పండి. సరే, లైన్ బై లైన్ మీకోసం, కన్నడ కాబట్టి. వన్ లైన్ చెప్పండి. టార్చ్ లైట్ ని ఆఫ్ చేసి చేద్దాం, షేక్ బేబీ షేక్ అంటూ షేక్ డాన్స్. టార్చ్ లైట్ ఆఫ్ చేసి చేస్తాం, షేక్ బేబీ షేక్ అంటూ షేక్ డాన్స్. బెడ్ లైట్ ని బ్రేక్ చేసి చేద్దాం, బ్రేక్ బేబీ బ్రేక్ అంటూ బ్రేక్ డాన్స్. బ్రేక్ లైట్ ని బ్రేక్ చేసి చేస్తాం, బ్రేక్ లైట్ బ్రేక్ డాన్స్. బ్రేక్ బేబీ బ్రేక్ ఏది? ఇప్పుడు 2 కలిపి చెప్పండి. అంత నీకు రాదు నాకు. ఎన్ని సంవత్సరాల నుంచి బావగారు కష్టాలు పడుతున్నారు? దేంట్లో ఎన్ని రోజుల నుంచి బావగారు కష్టాలు పడుతున్నారు ఇప్పుడు చెప్పండి. లేదు, మా పెండ్లై 25 years అయింది. మరి అదే ఆన్సర్ దానికి. హలో అండి, మీ పేరేంటి? సుష్మిత. సుష్ అంటారా, అంటారా బావ? ఆయన పేరేంటి? యశోదని. యశ్. మీరు యశ్ అంటారా? బంగారు అని పిలుచుకో. ఎందుకు ఆయన చూస్తే బంగారు అని పిలాలనిపించింది? మా ఆయన బంగారు షాప్. సో మీకు నెక్స్ట్ జన్మలో హీరోగా పుట్టే అవకాశం ఇస్తే ఏ హీరో? మహేష్ బాబు.
సరే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, ఇంటి వెనక చూస్తే గల్లీ ఉంటది, కిటికీలోంచి తొంగి చూస్తే లొల్లు అవుతుంది, అటకెక్కి కూర్చుంటే పక్కన బల్లి ఉంటది. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, ఆ. ఇంటి వెనకాల చూస్తే పెద్ద గల్లీ ఉంటది, ఆ. కిటికీలో నుంచి చూస్తే కిటికీలోంచి ఎలా? కిటికీలోంచి చూస్తే ఎలా చూడాలి? కిటికీలోంచి ఇప్పుడు సాధారణంగా కిటికీలోంచి తొంగి మరి చూస్తే అది లొల్ల ముందు మనం తొంగి చూస్తేనే తెలుస్తుంది పక్కింట్లో ఏం కిటికీలోంచి తొంగి జరుగుతుందో. చూస్తే లొల్ల అవుతుంది, అటక మీద చూస్తే పెద్ద బల్లు ఉంటది. వావ్ కమాన్, ఇది మొత్తం కలిపి చెప్పండి, నేను డిస్టర్బ్ చేయను ఈసారి. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, ఇంటి వెనకాల చూస్తే పెద్ద గల్లీ ఉంటది, కిటికీలోంచి తొంగి చూస్తే లొల్ల అవుతుంది, అటక మీద చూస్తే పెద్ద బల్లు ఉంటది. వావ్ సూపర్. ఎందుకు కిటికీలోంచి తొంగి చూస్తే లొల్లు అవుతుంది? వేరే వాళ్ళ కిటికీలో మరి అది తప్పు కదా, ఎందుకు చూస్తున్నావు నువ్వు? నన్ను చూడమన్నారు. మీ పేరేంటండి? మౌనిక అండి. మౌనిక గారు, ఎప్పుడైనా ఒక్కరోజైనా మౌన వ్రతం పాటించారా? లేదండి. మరి మౌనిక అని పేరు పెట్టుకున్న వాళ్ళు అప్పుడప్పుడు మౌనంగా ఉండాలంట. ఆ రూల్ తెలిసింటే పెట్టుకోను. ఓ బావగారికి రోజు తెలుసుంటే ఎప్పుడో చెప్పి మౌనంగా పెట్టేవారే. బావగారి పేరేంటి? బలరాం. బలరాం. ఏమని పిలుస్తారు ముద్దుగా? రామ్. అంటే ఆయన రాముడిలో ఉండాలనా? అంతే కదండి. మరి ఎప్పుడైనా ఆయన ఏ అమ్మాయి కన్నా కృష్ణుల్లో చూస్తే అప్పుడేంటి పరిస్థితి? ఈ జన్మకు ఆప్షన్ లేదు. మీరు వచ్చే జన్మలో ఒక హీరోగా అవ్వాలంటే నేను అల్లు అర్జున్. టార్చ్ లైట్ ఆఫ్ చేసి షేక్ బేబీ షేక్ అంటూ చేద్దాం షేక్ డాన్స్, బెడ్ లైట్ బ్రేక్ చేసి బ్రేక్ బేబీ బ్రేక్ అంటూ చేద్దాం బ్రేక్ డాన్స్. టార్చ్ లైట్ టార్చ్ లైట్ ఆఫ్ చేసి షేక్ బేబీ షేక్ అంటూ చేద్దాం షేక్ డాన్స్, బెడ్ లైట్ బ్రేక్ చేసి బ్రేక్ బేబీ బ్రేక్ అంటూ చేద్దాం బ్రేక్ డాన్స్. టార్చ్ లైట్ ఆఫ్ చేసి అయ్యో మర్చిపోయినా. టార్చ్ లైట్ ఆఫ్ చేసి డాన్స్ చేద్దాం షేక్ బేబీ షేక్ డాన్స్. ఆహా. బెడ్ లైట్ ఆఫ్ చేసి బ్రేక్ అంటూ చేద్దాం షేక్ బేబీ షేక్ బ్రేక్ డాన్స్. టార్చ్ లైట్ ఆఫ్ చేసి షేక్ బేబీ షేక్ అంటూ చేద్దాం షేక్ డాన్స్, బెడ్ లైట్ బ్రేక్ చేసి బ్రేక్ బేబీ బ్రేక్ అంటూ చేద్దాం బ్రేక్ డాన్స్. టార్చ్ లైట్ ఆఫ్ చేసి షేక్ బేబీ షేక్ అంటూ చేద్దాం షేక్ డాన్స్. బెడ్ లైట్ ఆఫ్ చేసి బ్రేక్ చేసి కమాన్ ఫాస్ట్. బ్రేక్ బేబీ షేక్ డాన్స్. ఏదో డాన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్. ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు. కూర్చోండి మా. చూసారు కదా, ఫస్ట్ రౌండ్ లో ఎరగదీసే ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మా వాళ్ళు. మరి నెక్స్ట్ రౌండ్ లో గేమ్స్ ఏ రేంజ్ లో ఆడతారో లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం ముచ్చటగా 3 కప్పులు అనే ఆట. ముచ్చటగా 3 కప్పులు ఎలా ఆడాలి, ఏంటి ఆ రూల్స్ ఏంటి అంటే, ఇక్కడ కొన్ని బాల్స్ ఉన్నాయి, ఇక్కడ ఎంటీ ఉంది, సో ఇక్కడ 3 ఉంటారు, 3 కప్పులు ఉంటాయి. ఒక్కొక్క కప్పులోంచి అలా పాస్ చేసుకుంటూ ఇందులో బాల్స్ వేయాలి. నేను ఇచ్చిన 1 minute లో ఏ టీం వాళ్ళు ఎక్కువ బాల్స్ వేస్తారు అనేది గేమ్ అన్నమాట. సో మరి ఆ 3 కప్పులు ఎలా ఉంటాయో చూడాలి అనుకుంటున్నారా? సో చూడండి, వచ్చేస్తున్నారు. రెడీ 3, 3 రండమ్మా. గనుల్లో తవ్వకాలు జరిపే వాళ్ళు ఎలా ఉంటారో అలా అందంగా తయారై వచ్చారనమాట. సో ఒకళ్ళు ఇక్కడ బాల్ వేసిన తర్వాత పాస్ చేసి అందులో వేయాలి. మీరే చేతులు వాడచ్చు, మిగతా వాళ్ళకి చేతులు వాడే ఛాన్స్ లేదు. ఓకే, 3, 2, 1 స్టార్ట్. వేసింది. అది మీరు రెడీగా ఉండాలి అలాగా. కింద పడింది. రెడీ, వచ్చే నెక్స్ట్ బాల్ వేసుకోండి. మీరు వంగండి. అది లేచేసి ఎక్కువ. ఈ మాత్రం టీమ్ స్పిరిట్ ఉంటే మనం ఒలింపిక్ కప్పు తెచ్చేస్తాం. ఒలింపిక్ కప్పు పలమనేరా. టైం ఉంది కూల్గా. జరగడానికి ఘోరం జరిపోయింది ఇక్కడ. అయ్యయ్యయ్యయ్యయ్యా, ఎంత పని చేస్తున్నావమ్మా. టెన్, అందరూ 9, 1
1 and stop. ఆల్ రైట్, వనిత, నందిని, మాధురి ముగ్గురు ఎన్ని పాయింట్లు సాధించారు అంటే 1 2 3 4 5 6 7 పాయింట్స్. ఆల్ రైట్, ఈ రోజు ఓషివంగిలో 3 కొప్పులు ఆడుతున్నారు. ముచ్చటగా 3 కప్పులు అనే ఆట. సో ఈ రౌండ్ లో వీళ్ళు ఎన్ని పాయింట్లు సాధిస్తారో చూద్దాం. 3 2 1 గో. వేసుకో ఫాస్ట్ గా. అయ్యయ్యో, వేసావు రా. ఈ లోపల వేసుకొని రెడీగా ఉండు. ఏంటన్నీ ఎల్లో లేస్తుంది. 3 పాయింట్లు. Come on. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 stop. ఆల్రైట్, పార్వతి, హేమ, వనజ గారు ఎన్ని పాయింట్లు సాధించారో ఇప్పుడు చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 పాయింట్స్. సూపర్. ఫస్ట్ టీం 7 పాయింట్స్ సాధిస్తే సెకండ్ టీం 9 పాయింట్స్ సాధించారు. చూద్దాం థర్డ్ టీం వాళ్ళు ఏం చేస్తారు. ఆల్ రైట్, ఈ రోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం ముచ్చటగా 3 కప్పులు అనే ఆట. నెక్స్ట్ టీం రెడీగా ఉన్నారు. మరి తవ్వకాల్లో ఎన్ని పాయింట్లు సాధిస్తారో చూద్దాం. 3 2 1 స్టార్ట్. సూపర్, బోని కొట్టారు. పలమనేరులో రెగ్యులర్ గా ఈ ఆట ఆడతారా ఏంటి? అందరూ దడదడ ఆడిచ్చేస్తున్నారు. తొందరగా 9 పాయింట్లు దాటాలి మనం. వన్ మినిట్ టైంలో ఎన్ని పాయింట్లు సాధిస్తారు అంటే ఎన్ని బాల్స్ వస్తే అన్ని పాయింట్లు. సూపర్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 1 and stop. ఆల్ రైట్, ఓషివంగిలో మనం ఆడుతున్నాం ముచ్చటగా 3 కప్పులు అనే ఆట. మరి సుధా, సరస్వతి అండ్ సత్యప్రియ ఎన్ని పాయింట్లు సాధించారో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9. ఆల్ రైట్, ఈ రోజు ఓషివంగిలో మనం ఆడాం ముచ్చటగా 3 కప్పులు అనే ఆట. 9 కప్పులు ఆడారు 3 టీములుగా. కాకపోతే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 2 టీములు 9 పాయింట్లు సాధించి విన్నర్స్ గా నిలిచారు. కంగ్రాట్స్ అండి. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు రాధాకృష్ణ సిల్క్ అండ్ టెక్స్టైల్స్, మదనపల్లి వారి గిఫ్ట్ వోచర్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు వాణి గారు. వాణి గారు ఎలా ఉన్నారు మా? సో ఇదంతా మన ఫ్యామిలీ, మన జెమినీ కుటుంబం. సో మీరు మనసులో ఏమనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. మనిషికే కాదు మనసులు అంటారు కదా, కష్టం అనేది అందరికీ ఉంటుంది అంటారు. కానీ భరించిన వాళ్ళకి, బాధపడిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ అనేది.
నలుగురు అక్క చెల్లెళ్ళం మేము. పెద్ద అక్క పెళ్ళప్పుడు నేను పుట్టాను. అంటే చాలా గ్యాప్ వచ్చింది వాళ్ళకి, ముగ్గురు పిల్లల తర్వాత నేను పుట్టాక చాలా 15 years అలా అయిపోయాక అక్క కూతురు 9 సంవత్సరాల అమ్మాయి, ఆ అమ్మాయి ఉంటూ పడిపోయింది. అందరికీ ఆశ్చర్యం ఏమంటే 1 week ముందు సత్యనారాయణ స్వామి వ్రతం అని అందరినీ పిలిచారు. మేమంతా వెళ్ళి ఆ అమ్మాయికి ఇవ్వాల్సింది ఇచ్చి వాళ్ళందరికీ పెట్టాల్సిన బట్టలు పెట్టి ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అన్ని చేసాము. అన్ని అయ్యింది. 1 week తర్వాత అమ్మాయి అలా పడిపోగానే ఎవరికి ఏమి దిక్కు తోచలేదు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాము, వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాము. అక్కడ వాళ్ళు అప్పట్లో మలేరియా ఎక్కువగా ఉన్నింది, అందువల్ల గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కువగా ఎక్కిచ్చేసారంట. వన్ డే అంతా క్లోజ్ అయిపోయాక ఆ అమ్మాయికి కంటి చూపుకే ఇదైపోయింది, కన్ను క్లోజ్ అయిపోయాయి. ఏమ్మా జాగృతి అంటే అంటుంది, కళ్ళు తెరిచి చూస్తుంది, అయిపోయింది. మా వల్ల కాలేదు ఏమి, ఆమె చేసే ఇది. ఆ పాపని ఎల్లారు ముద్దుగా చూసుకున్నాం, మేము బాగా చూసుకున్నాము. మళ్ళీ సెకండ్ డే అంతా చెక్ చేసి ఆ అమ్మాయికి షుగర్ ఎక్కువ అయిపోయింది, 500 దాకా అయిపోయింది. ఆ అమ్మాయి ఉండడం కంటే పోవడమే బెస్ట్ అన్నారు. మరుసటి రోజుకి చనిపోయింది. మాకేం బాధ అంటే పెద్దక్కకు పిల్లలు లేరు, రెండో అక్క కూతురు అట్లా అయిపోయింది. చాలా బాధపడ్డాము. అది చూసి అమ్మ అక్కడ చూసుకొని వచ్చారు. 2 daysకి మళ్ళీ అమ్మకి చాలా ప్రాబ్లం అయిపోయింది, హార్ట్ ప్రాబ్లం వచ్చేసి చాలా బాధపడ్డాము. అప్పుడు ఒకే పాప, ఓకే అమ్మాయి, ఆ అమ్మాయికి ఇలా జరిగింది. ఏదో బాధలో ఉందనుకున్నాం. మళ్ళీ 2 daysకి అమ్మకి మళ్ళీ హార్ట్ ప్రాబ్లం వచ్చింది అని తెలిసింది. అప్పుడు నాన్నగారు ఎంతసేపు దేవుడు 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 అంత ఇదిగా ఉన్న దాని వల్ల అమ్మకి ఇక్కడ ఇట్లా అయ్యిందే, నాన్న అలా ఉన్నారు, ఇంకా నేను పెళ్లి కావాల్సిందని నేను మళ్ళీ అమ్మకి గ్లూకోజ్ బాటిల్ అవంతా చేసి మళ్ళా తర్వాత ఆక్సిజన్ పెట్టాలన్నారు. అవంతా నేనే చూసుకుంటా ఉన్నాను. 2 years అలాగే గడిచింది. కనీసం ప్రపోజల్స్ వస్తే చూసుకోవడానికి కూడా తెచ్చుకోవడానికి కూడా మనిషి లేదు. నాన్నకి కాల్ ఫ్రాక్చర్, నేనే తేవాలి, అమ్మకి గ్లూకోజ్ పెట్టాలి. చాలా బాధపడ్డాం. మళ్ళీ కొంచెం కోలుకున్నారు, నాన్న కాల్ ఫ్రాక్చర్ బాగా తగ్గిపోయింది. అమ్మకి కొంచెం ఏదో చేయాలి, మా కార్యక్రమాలు జరపాలి, పెళ్లి చేయాలి. మళ్ళా తర్వాత ఇంకా ఒక 1 year బాగుంది. నా మ్యారేజ్ అయిపోయింది, మళ్ళీ 1 year బాగుంది. ఆక్సిజన్ అలాగే యూజ్ చేస్తాను. క్యూర్ అయింది. నా మ్యారేజ్ అయిన 1 year కంతా అమ్మ చనిపోయారు. బట్ ఆమె టెన్షన్ అలాగే ఉంటది, ఎందుకంటే ఈవెన్ మనవులు అయినా కడుపును పుట్టకపోయినా వాళ్ళ మీద ప్రేమ అలాగే ఉంటుంది, పిల్లల మీద ఉంటుంది కదా. పిల్లలు లేరు, చిన్నక్క ఉన్న ఇట్లా అయిపోయింది అనేసి మళ్ళీ ఇంకొక అమ్మాయి అయింది. మీకెంతమంది అమ్మ పిల్లలు? ఒకే అమ్మాయి. నిజంగా ఆడపిల్లలు ఉన్న పేరెంట్స్ చాలా అదృష్టవంతులు కదమ్మా. మీరు హ్యాపీగా ఉండండి. అల్లుడు వస్తాడు, అల్లుడు ముందు మీరు ఎలా ఉండాలి? ఉండాలి సార్. చరితకి మీ మామయ్య ఇచ్చాడని చెప్పి ఇది మీరు ఇది ఈ రోజు మన పలమనేరులో బాములు సత్యబాములు షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బాములు సత్యబాములు, మండే టు సాటర్డే మధ్యాహ్నం 12 గంటలకి. నమస్తే.